వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. 265 కోట్లతో ఉద్దానం ఫేజ్ 2 మంచినీటి పథకం కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు మంచినీరు అందించేందుకు మరో అడుగు ముందుకు పడింది. నియోజకవర్గంలోని బోరగం గ్రామంలో 265 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఉద్దానం ఫేజ్ 2 మంచినీటి పథకానికి శనివారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతపట్నం ప్రజలు అనేక దశాబ్దాలుగా మంచినీటి కొరతతో బాధపడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ప్రధాన పరిష్కారంగా మారనుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, అధికారులు, మండల స్థాయి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం కొత్తూరు మండలంలో కేజీబీవీ అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని వస్ప గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో సుమారు 2,12,00,000 వ్యయంతో అదనపు గదులు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, నాణ్యత కలిగిన భవన వసతులను కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని, ఈ గదులు విద్యార్థుల భద్రత, అభ్యాసానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులకు దానా సబ్సిడీ కింద సహాయాన్ని పంపిణీ చేశారు. నూతనంగా అమలవుతున్న కేంద్ర సబ్సిడీ పథకాల ద్వారా రైతులకు తక్కువ ధరకే పశువుల దానా అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టెక్కలిలో శ్రీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జగన్నాథ రథయాత్ర శుక్రవారం నుండి ప్రారంభమైంది. స్థానిక పెద్ద బ్రాహ్మణ వీధిలో తరతరాలుగా శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ఈ రథయాత్రను 9 రోజుల పాటు ఘనంగా కొనసాగిస్తారు. శ్రీ బలభద్ర, శ్రీ సుభద్ర, శ్రీ జగన్నాథ స్వాముల వారి రథయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ ఈ రథయాత్రలో భాగంగా 9 రోజుల పాటు 9 అవతారాలలో స్వామివారిని అలంకరిస్తారు. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు భక్తులు టెక్కలి మండలంలోనే కాక ఇతర ప్రాంతాల వారు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, పోలీసులు, సిబ్బంది తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో సహకారం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా రైతులు ఖరీఫ్ సాగు కోసం అవసరమైన విత్తనాలు సకాలంలో అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు బారులు తీరకుండా నిరంతరాయంగా వారికి అవసరమైన విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే ఎరువులు, విత్తనాలు అందించడానికి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో దూర ప్రాంతాలకు వెళ్లి ఎరువులు తీసుకోవడం రైతులకు కష్టంగా ఉన్నందున రైతులకు అవసరమైన ప్రదేశాలలో రైతు సేవా కేంద్రాలు, పిఎస్సిఎస్ల ద్వారా ఎరువులు అందించాలని సూచించారు. సాగుకు అవసరమైన అన్ని రకాల తోడ్పాటుకు అందించడం జరుగుతుందని అన్నారు. రైతుకు పెట్టుబడి సాయం కింద అర్హత ఉన్న వారికి అన్నదాత సుఖీభవ అందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కింజరాపు హరివర ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు జగన్మోహన్ రావు, గోవిందరావు, అప్పారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కీర్తి చక్ర పురస్కార గ్రహీత మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందిన కీర్తి చక్ర పురస్కార గ్రహీత మల్లా రాంగోపాల్ కుటుంబ సమేతంగా శనివారం నాడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును కలిశారు. విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా అభినందించారు. దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాంగోపాల్ చూపిన ధైర్య సాహసాలు ఎంతో అభినందనీయమని, కీర్తి చక్ర పురస్కారం తీసుకోవడం జిల్లాకే గర్వకారణమని తెలియజేశారు. సంపద తయారీ కేంద్రాల ద్వారా పంచాయతీ అభివృద్ధి సాధిస్తుందని జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య అన్నారు. రణస్థల మండలం కోటపాలెం గ్రామం పంచాయతీలో నిర్వహిస్తున్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని డిపిఓ కె భారతి సౌజన్య శనివారం సందర్శించారు. సంపద ద్వారా స్వచ్ఛ పంచాయతీ సాధనకు చేస్తున్న కృషి అభినందనీయమని ఆవిడ ఈ సందర్భంగా ప్రశంసించారు. పంచాయతీ ప్రజలకు తడి పొడి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. అలాగే ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ పై అవగాహన కల్పించారు.
ఇళ్లలో చెత్తను తడి పొడిగా వేరు చేసి క్లాత్ మిత్రకు అందించాలని సూచించారు. తద్వారా పరిశుభ్రతతో పాటు పంచాయతీకి ఆదాయం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రణస్థల మండల డిప్యూటీ ఎంపీడీఓ వి ప్రకాష్, డిపిఆర్సీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కె నిచల, ఎక్స్ సర్పంచ్ సుంకర ధనంజయరావు, పంచాయతీ కార్యదర్శి ఆర్ శ్రీధర్, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఖరీఫ్ రైతాంగానికి అవసరమైన పూర్తి స్థాయిలో సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శనివారం నాడు ఖరీఫ్ రైతులకు సాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక సాగు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని అన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వంచుతార కుడి ఎడమ కాలువ ఆయకట్టు నుంచి సాగునీరు రైతులకు వచ్చే నెల 2న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముందుగా రిజర్వాయర్లో నీటి నిల్వలు పెంచి శివారు ప్రాంతాలకు సైతం నీరు చేరేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముందుగా చెరువులను నీటితో నింపాలని సూచించారు. వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా అవసరమైన చోట అత్యవసర మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కాలువల ద్వారా నీటి సరఫరా ఇబ్బందులు ఉన్న ప్రదేశాల్లో ఉంటే వాటిని తక్షణమే తొలగించి సజావుగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గొట్ట బ్యారేజీలో ఇప్పటి వరకు 1400 క్యూసెక్కుల నీరు నిల్వ చేయడం జరిగిందని అచ్చెన్నాయుడుకు నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక సిబ్బంది నియమించుకుంటే వారు కాలువల్లో ప్రవహిస్తున్న నీరు వృధా కాకుండా పర్యవేక్షణ చేసేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు స్వర్ణకుమార్, శేఖర్ బాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రంగస్థల కళాకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో రంగస్థల కళాకారుల సమాఖ్య నూతన భవన ప్రారంభోత్సవంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ శ్రీకాకుళంలో కళాకారులకు కొదవే లేదని, జిల్లా నుండి సినీ రంగంలోనికి అనేక మంది వెళ్లి సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు. కళాకారుల సమైక్య ద్వారా నగరంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో నేను ఇదివరకు పాల్గొన్నానని, శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమైక్యకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. టీడీపీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు ఇండోర్ స్టేడియం ఉండాలనే అంశాన్ని పరిశీలించామని, అందుకే ఇదివరకే ప్రణాళిక సిద్ధం చేశామని, త్వరలో కార్యాచరణ జరిగే విధంగా చూస్తామని అన్నారు. అనంతరం కళాకారుల సమైక్య సభ్యులందరూ గొండు శంకర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సచివాలయ సిబ్బంది, రంగస్థల కళాకారుల సమైక్య సభ్యులు ఎల్ రామలింగస్వామి, పన్నాల నరసింహమూర్తి, రామచంద్రదేవ్, పిఎంజే బాబు, చిట్టి నాగభూషణరావు, రమణారావు, కవ్వాడి సుశీల, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారే స్వయంగా తెలిపితే అధికారుల సమక్షంలోనే తక్షణ పరిష్కారం కనుగొనమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కత్తిరోనిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి బాధలను అర్థం చేసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ప్రజలు తమ తమ సమస్యలపై వినతులు సమర్పించగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి వాటిని అక్కడే పరిశీలించి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంచినీరు, పెన్షన్, రేషన్, హౌసింగ్, మున్సిపల్ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులకు వెంటనే స్పందన రావడంతో ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ నిధులు ఏమయ్యాయో తెలియజేయాలని ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు ప్రశ్నించారు. శ్రీకాకుళం పట్టణంలో శనివారం నాడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటుగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పంచాయతీకి సంబంధించిన పలు నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీనిపై సత్వరమే విచారణ జరిపించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తల్లికి వందనం క్రింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, అందులో 2,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందని వివరించారు. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించడానికి సెమిస్టర్ విధానంలో పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యాన్ని వినియోగిస్తున్నామని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నామని, అర్హత గల ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారని వివరించిన శాసనసభ్యులు డ్రాప్అవుట్లను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిరియపల్లి వెంకటప్పలనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కరరావు, సాయి రవి, ధర్మాన అమ్మనాయుడు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.